పాడి పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే పెయ్యదూడల అభివృద్ధి తప్పనిసరి. మరి పుట్టిన ప్రతి దూడ పెయ్యదూడ అవ్వదు కాబట్టి లింగ నిర్ధారణ వీర్యం ద్వారా పెయ్యదూడల సంతతిని పెంచే పథకాన్ని పశుసంవర్ధక శాఖ అధికారులు చేపడుతున్నారు. కృత్రిమ గర్భోత్పత్తి విధానం ద్వారా ఆడదూడలు పుట్టే ఈ పరిజ్ఞానం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందుతోంది. ప్రకాశం జిల్లాలో ఈ ఏడాదికి గాను 88,000 డోసులు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో గేదెల పోషణ అధిక శాతం ఉన్నందున మేలుజాతి గేదె పశువుల వీర్యాన్ని రైతులకు అందిస్తున్నట్లు వివరిస్తున్నారు. సెక్స్ సార్టెట్ విధానం ద్వారా తక్కువ కాలంలోనే మేలుజాతి పశువుల అభివృద్ధితో పాటు పాల ఉత్పత్తి పెరిగి రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందంటూ చెబుతున్న ప్రకాశం జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ బి రవితో ఈటీవీ ప్రతినిధి రవికృష్ణ ప్రసాద్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో పాల ఉత్పత్తి గణనీయంగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన పెయ్యదొడ్డల ఉత్పత్తికి ప్రయత్నం చేస్తుంది. ఇందుకు త్రిబుల్ఎస్ అనే కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందుకు సంబంధించిన వివరాలు మా ప్రకాశం జిల్లా జాయింట్ డైరెక్టర్ రవి గారు ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ ప్రోగ్రాం తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఏంటంటే పాల ఉత్పత్తిని మనం తొందరగా అభివృద్ధి చేయడం కోసం జిల్లాలో ప్రతిష్టాత్మక కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నాం. అందులో ముఖ్యమైనది ఏంటంటే త్రిబుల్ఎస్ అంటే లింగ నిర్ధారిత వీర్యం ద్వారా మనకు ఉన్నటువంటి ఇక్కడ బఫెలోస్లో కానీ అదేవిధంగా ఆవుల్లో కానీ శమన్ తీసుకొచ్చి ఆ శమన్ చేయడం వల్ల ఓన్లీ మన పెయ్య దూడలు 90% పుడతాయి. అధిక పాల సారోత్పత్తి కలిగినటువంటి తల్లిదండ్రి యొక్క పుట్టినటువంటి కోడి దూడలు కానీ అదేవిధంగా హెచ్ఎఫ్లో అయితే 11,000 సంబంధించి కేజీలు ఉన్నట్టు తీసుకొని ఆ వీర్యాన్ని మన ఇక్కడ రైతులు అందించినట్లయితే 90% కన్సెప్షన్ తోటి ఎక్కువ పెయ్య దూడలు పట్టడానికి అవకాశం ఉంది. మన జిల్లాలో ఈ సంవత్సరం 88,800 డోసులు వస్తున్నాయి. అవి మనం జిల్లాలో హాస్పిటల్స్ సర్టిఫికేట్ చేసి అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తున్నామండి. మనం ఎక్కువగా పాల ఉత్పత్తి చేయాలంటే పెయ్య దూడల ఉత్పత్తి అంటున్నారు. కోడి దూడలకి పెయ్య దూడలకి అంటే గతంలో ఎలా ఉత్పత్తి ఉండేది, ఇప్పుడు దీనివల్ల ఆ తేడాని ఎలాగ మీరు చేయగలుగుతారు? గతంలో మనం రెగ్యులర్ కన్జర్వేషన్ శమన్ చేయడం వల్ల ఏమవుతుందంటే 50% మాత్రమే మనకి ఫిమేల్ దూడలు వస్తాయి, 50% మేల్ వస్తాయి. ఆ మేల్ వాళ్ళకి ప్రొడక్షన్కి లేకుండా పంపించేవాళ్ళు, అమ్మటం అనేది జరిగేది. ఇప్పుడు ఏంటంటే 90% ఫిమేల్ దూడ రావడం వల్ల గ్యాప్ అనేటువంటి తగ్గిద్ది. ఒక 10 స్ట్రాస్ వాడితే కానీ ఫిమేల్ మనకి మిల్క్ ప్రొడక్షన్ రావడానికి వచ్చేది 10 స్ట్రాస్. టైం కూడా 2-5 years తీసుకుంటుంది ఒక ఫిమేల్ ప్రొడక్షన్లోకి వచ్చి మిల్క్ ప్రొడక్షన్ అందుబాటులోకి రావడం. దీంట్లో ఏంటంటే త్వరగా మనకు 3 yearsలోనే మిల్క్ ప్రొడక్షన్ పెరగడానికి కానీ ఆ టైం అనేటువంటి రైతుకి సేవ్ అవుతుంది. అదేవిధంగా క్వాలిటీ సెమన్ వస్తుంది, హైయెస్ట్ మిల్క్ ఈల్డ్ కానీ రావడానికి అవకాశం ఉంది. మనం పర్చేజ్ చేయడం అనేది ఎక్కడికి వెళ్ళి ఎనిమల్ కొనుక్కునే కంటే మన ఇంట్లోనే మనం మంచి దూడలను పుట్టించుకోగలిగితే డెఫినెట్గా పాల ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఇటు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ ఈ కార్యక్రమం తీసుకున్నాయి సార్. మనం ప్రస్తుతం బఫెలో సెమన్ ఇక్కడ ఎందుకంటే ప్రకాశం జిల్లా ఎక్కువగా గేదెలు కాబట్టి గేదెల సెమన్ చేస్తున్నాం సార్. గతంలో 6,000 డోసులు వచ్చినాయి, 3,000 మాత్రమే చేయగలం. అందుకు గతంలో 500 రూపాయలు ఉండటం వల్ల రైతులు కూడా ముందుకు రాలేదు. దీని యొక్క ఉపయోగం కూడా కన్సప్షన్ రేట్ తక్కువ ఉంటుందని ఈ సంవత్సరం ప్రభుత్వం ఏంటంటే 88,800 డోసులు ఇస్తుంది. సో మనం ఈ సంవత్సరం ఎక్కువగా తీసుకెళ్తాం. రైతులను కూడా అవేర్నెస్ తీసుకురావాలి. ఐఈసీ కూడా రేట్ తక్కువ ఉంది, వాళ్ళకి అవగాహన కూడా తక్కువ ఉంది. గవర్నమెంట్ కూడా రేట్ తగ్గించింది, 500 నుంచి ఇప్పుడు 150 రూపాయలు చేసింది. కాబట్టి రైతులు ముందుకు వస్తారని అనుకుంటున్నాం సార్. అంటే ఇది రైతుల్లో ఎలా తీసుకెళ్తున్నారు? రైతులు ఇది అవగాహన ఉందా? చైతన్యం పరిచే విధంగా ఏమైనా చేస్తున్నారు మీరు కార్యక్రమం? చేస్తున్నాం సార్. ఇప్పుడు యాక్చువల్గా హాస్పిటల్స్లో మనకు ఉన్నటువంటి ఏహెచ్ వ్యవస్థ ద్వారా కానీ డాక్టర్స్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్స్ చేస్తున్నాం. ఈ గ్రామాల్లో నేను గమనించింది ఏంటంటే ఇంకా రైతులకు అంత అవగాహన లేదు. సో కొంత ఈ రిలయన్స్ ఎఫర్ట్స్ అని కొన్ని ప్రాంతాలు వర్క్ చేస్తాను, ఎన్జిఓ సహకారంతో కనిగిరి, మార్కాపురం ఎక్కువ వెస్టర్న్ ప్రాంతాల్లో అవగాహన తక్కువ, ఇటు కోస్టల్ ప్రాంతంలో ఇబ్బంది లేదు, కొంత జరుగుతుంది. మన రెగ్యులర్ డిపార్ట్మెంట్ ఐఈస్తో పాటు అదర్ ఎన్జిఓస్ ద్వారా లేకపోతే ఉన్నటువంటి ప్రభుత్వ ప్రజాప్రతినిధుల ద్వారా కూడా అవగాహన కల్పించుకొని సమర్థవంతంగా చేయడానికి అవకాశం ఉందండి. ఈ పథకాన్ని వాళ్ళు రైతులకి అందాలంటే రైతులు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అవ్వాలి? అంటే మా హాస్పిటల్స్లో ఫస్ట్ అవైలబిలిటీ పెడతాం సార్. వారం రోజుల్లోనే మా హాస్పిటల్స్లో ఉంటుంది. డాక్టర్ని సంప్రదించినట్టయితే అక్కడ లోకల్ డాక్టర్ ద్వారా మనం సెమన్ అవైలబిలిటీ పెడతాము. ఒకవేళ లేకపోతే ఆర్ఎస్కేల్లో మన ఏహెచ్ఏ వ్యవస్థకు అందుబాటులో పెడతాము. ఇక ఐఈసీ మీటర్లు మన సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే పాంప్లెట్స్, పోస్టర్స్, డిఫరెంట్ మెథడ్ ద్వారా కూడా వాళ్ళని అవగాహన కల్పిస్తాం సార్. ప్రస్తుత పాల ఉత్పత్తికి తర్వాత ఈ కార్యక్రమం అమలు తర్వాత పాల ఉత్పత్తికి తేడా ఏముంటుందా? ఈవెన్ ఎంతవరకు పెరిగే అవకాశం సార్? ఇప్పుడు సుమారుగా మనకి ప్రైవేటు డైరీస్ కానీ గవర్నమెంట్ డైరీస్ కానీ 11 లక్షల నుంచి 12 లక్షల వరకు ప్రకాశం జిల్లా పాల ఉత్పత్తి ఉంది సార్, ఎంటైర్ ఓల్డ్ ప్రకాశంలో. ఈ 12 లక్షల నుంచి మనం ఎక్స్పెక్టేషన్ ఈ మిల్క్ కానీ తీసుకెళ్తే సంవత్సరానికి 2-3 లక్షల లీటర్లు మనం పెంచగలిగినా రైతుకు ఆదాయం వస్తుంది. అది మనకి 3 years తర్వాత కనిపిస్తుంది. ఈ యానిమల్స్ పుట్టి ప్రెగ్నెంట్ అయ్యి మళ్ళీ మిల్కింగ్ వచ్చాక 4 years తర్వాత మన మిల్క్ ప్రొడక్షన్ అందుబాటులోకి వస్తుంది. ఎక్కువగా పెయ్య దూడల ఉత్పత్తి వల్ల పాల ఉత్పత్తి వల్ల కూడా రైతుకి ఓవరాల్గా అసలు ఎంతవరకు ప్రయోజనం కలుగుతుంది, ఎంతవరకు లాభం మిగిలే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఏంటంటే సార్ రైతు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఏదో దూడ పడుతుంది, అది నాసి రకం దూడ అవుతుంటే మళ్ళీ బెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ కోసం మళ్ళీ వెళ్ళి కొంటున్నాడు.
రీప్లేస్మెంట్ జరుగుతూ ఉంది. అతని ఇంట్లో పుట్టిన దూడని పెంచుకునేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఇదే ఇంట్లోనే మంచి దూడ పుట్టించగలిగితే ఎకనామిక్గా చాలా డెఫినెట్గా లక్షలు పెట్టి ఎక్కడికో వెళ్ళి తెచ్చుకుంటున్నారు. అవకాశం లేకుండా బెస్ట్ కాఫ్ అతను పుట్టినట్టయితే ఆ 2-3 లక్షల ప్రొడక్షన్ కాస్ట్ ఏదైతే పర్చేసింగ్ కాస్ట్ మిగిలిద్ది, మిల్క్ కూడా రాబోయే రోజుల్లో మనకి ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది కాబట్టి అతనికి ఆదాయం వస్తుంది. అధిక పాల ఉత్పత్తి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న త్రిబుల్-ఎస్ కార్యక్రమం రైతులు వినియోగించుకోవాలని, రైతుల అవగాహన పెంచుకోవాలని జాయింట్ డైరెక్టర్ పేర్కొంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రవికృష్ణ, ITV న్యూస్, ప్రకాశం జిల్లా.